కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, వారం పెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాక్ కొంచెం నైటు నేను. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్ కిక్ షోకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ ఒక స్పెషల్ డే. ఈరోజు 200th ఎపిసోడ్ మా ఈ కిక్ షోలో. సో అందుకని ఒక స్పెషల్ కవిత రాశాను. వావాననే ఒక ఇటుకతో గోడ మొదలవుతుంది, ఒక గుద్దుతో ఫైట్ మొదలవుతుంది, ఒక అక్షరంతో చదువు మొదలవుతుంది, ఒక ఫైట్ తో బాహుబలి సినిమా మొదలవుతుంది, అలాగే ఈ షో కూడా మొదలైంది. కిక్ షో కూడా ఒక ఎపిసోడ్ గా మొదలయ్యి ఇప్పుడు 200 ఎపిసోడ్ దాకా వచ్చింది. దీని అంతటికీ ముఖ్య కారణం మీరు అని అందాం అనుకుంటాను, కానీ కాదు. ఇక్కడ వచ్చే గ్యాంగ్లు అని చెప్దాం అనుకుంటాను, కాదు. నేను అని చెప్దాం అనుకుంటాను, అసలు కాదు. అన్నిటికంటే ముఖ్య కారణం మా ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో 200 ఎపిసోడ్ అంటే ఇప్పటి వరకు 1600 మంది స్టూడెంట్స్ మా షోలోకి వచ్చారు. సో ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అన్ని కాలేజ్లోంచి స్టూడెంట్స్ ఇంకా వస్తున్నారు. ఇంకా రండి, అప్పుడే ఆపే సీన్ లేదు. ఇంకో 2 సున్నాలు కూడా యాడ్ అవుతాయి 2కి. ఇవాళ ఈ స్పెషల్ ఎపిసోడ్ ని ఇంకొంచెం హంగామాతో ఇంకొంచెం సెలబ్రేషన్స్ తో మీ ముందు తీసుకొస్తున్నాం. సో ఇవాళ షోలో సరిగమలు పదనిసలు ఎక్కువగా వినపడతాయి మనకి. ఎందుకంటే సెలబ్రేషన్లు అనగానే సాధారణంగా ఖాళీగా ఉన్న వాళ్ళు సెల్ఫీలు దిగుతారు, బాగా ఉన్న వాళ్ళందరూ పని చేసుకుంటారు. సో ఇవాళ మా ఈ షోలో వాళ్ళ వృత్తే వాళ్ళకి అసలైన ఎంటర్టైన్మెంట్, వాళ్ళ వృత్తే వాళ్ళకి అసలైన ప్రొఫెషన్. వాళ్ళు ఒక్కొక్కళ్ళు మాట్లాడితే కూడా లోపల నుంచి సరిగమలు బాగా గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. సో అలాంటి ఒక టాలెంటెడ్ 8 వండర్ఫుల్ టాలెంటెడ్ పర్సన్స్ మా షోలోకి వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ గ్యాంగ్. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేదో, చేతి కందిన డ్రింక్ ఏదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగే రో. వెల్కమ్ టు ది కిక్ షో. థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. అండ్ అది కూడా 200th ఎపిసోడ్ స్పెషల్ ఇది. మీ పేరు? హలో అందరికి, నా పేరు సాహితీ చాగంటి. హాయ్ హలో, నా పేరు కృష్ణ చైతన్య. మీరు? హాయ్ ఎవ్రీవన్, నేను హరిని ఇవటూరి. గురుగారు? హాయ్, దిస్ ఇస్ విజయ్ ప్రసాద్. ముఖ్యంగా మీ నలుగురు గ్యాంగ్ కాబట్టి మా షోలో గ్యాంగ్ ఒక తేడా పేరు ఉంటుంది. సో మీ గ్యాంగ్ ఏ పేరు పెడదాం? 3-4 లో తీసుకుందాం. తకిట తకిట. అలాగే అలా వెళ్ళి అలా వచ్చేస్తారు. వెరీ గుడ్. తకిట తకిట గ్యాంగ్. మీకు పోటీగా మరో గ్యాంగ్ రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. జాంపేటగాడ కన్ను కుట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుక్క ముక్కేస్తానే, కొత్తపేటగాడ దొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. వెల్కమ్. మాస్టరు, మీ గురించి మీ విశేషాలు? నా పేరు శ్రీకాంత్. వెరీ గుడ్. మీరు? అందరికి నమస్కారం, నా పేరు బృంద. ముందుగా కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 200th ఎపిసోడ్. మాస్టరు? హాయ్, నా పేరు శ్రీతేజ. మేడం గారు? నా పేరు తేజస్విని. వండర్ఫుల్, సూపర్. ఇటు సైడ్ గ్యాంగ్ పేరు తకిట తకిట అని డిసైడ్ చేశారు వాళ్ళు. సో ఇప్పుడు మీ నలుగురు కూడా గ్యాంగ్ పేరు ఉండాలి. తకదిమి తకదిమి. తకిట తకిట
తందానా తందానా. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో మీకు స్క్రీన్ మీద ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉన్న 2 ఇమేజెస్ చూపిస్తాం. అందులో 8 డిఫరెన్సెస్ స్పాట్ చేయాలి మీరు 60 seconds లో. ఒక్కొక్క రైట్ ఆన్సర్ కి 100 points వస్తాయి మీకు. మనకు కంగారు పడక్కర్లేదు, ముందు తగిడ. ఓకే, ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే 200th ఎపిసోడ్ స్పెషల్ కాబట్టి ఇది ఇక్కడ మీరు స్కోర్ చేసుకుంటే మామూలుగా అయితే 100 ఇస్తాం, ఈసారి ప్రతి రైట్ ఆన్సర్ 200. మీ గ్యాంగ్ నుంచి ఎవరు ఆడబోతున్నారు? ఓకే, 200th ఎపిసోడ్ లో తగిడ గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. లెఫ్ట్ దాంట్లో పైన ఒక గరిట హెయిర్ డ్రైయర్ మిస్సింగ్. హెయిర్ డ్రైయరా? ఇక్కడ బ్లాక్ సైడ్ కార్నర్, ఇక్కడ వైట్ జగ్ దగ్గర, జగ్ దగ్గర. ఓకే, క్యాండిల్ దగ్గర హెయిర్ డ్రైయర్ మిస్సింగ్. వైట్ జగ్ పక్కన ఒక ఫ్లవర్ టైప్ లో ఉంది కదా, ఫ్లవర్ టైప్ కింద బాక్స్ మిస్సింగ్. పైన పిక్చర్ లో ఫ్లవర్ కింద బాక్స్. ఓకే, పూజ వెనకాల ఉన్న బాక్స్ మిస్సింగ్. బ్రౌన్ కలర్ బాటిల్ ఇక్కడ విండో దగ్గర మిస్సింగ్. ఆవిడతో చెప్పు. బ్రౌన్ కలర్ బాటిల్ విండో దగ్గర మిస్సింగ్. ఏ ఫోటోలో? ఆ గుడ్డు పెట్టింది ఈ పక్కన బ్రౌన్ కలర్ బాటిల్ రైట్ కార్నర్ గుడ్డు పెట్టిన బాక్స్, ఆ గుడ్డు మిస్సింగ్. ఇక్కడ బాల్ మిస్సింగ్. సెకండ్ పిక్చర్ లో రైట్ కార్నర్ లో బాల్ మిస్సింగ్. రెడ్ కలర్ బాల్, రెడ్ అండ్ వైట్ బాల్. టేబుల్ ఎడ్జ్ లో ఉన్న బాల్ మిస్సింగ్. 4. స్క్రిప్ట్ మిస్సింగ్. లిరిక్ అందులో కొంచెం లిరిక్ లేదు, ఒక లైన్ మిస్సింగ్. కింద పేపర్. టైమ్స్ అప్. 7 up. Pepsi. ఇక్కడ బంతి మిస్సింగ్ 1, ఇక్కడ గుడ్డు మిస్సింగ్ 2, ఇందులో లిరిక్ లో ఒక లైన్ మిస్సింగ్ 3, ఇక్కడున్న చెక్క డబ్బా మిస్సింగ్ 4, ఇక్కడున్న హెయిర్ డ్రైయర్ మిస్సింగ్ 5. ఓకే, 5 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. ఇంటూ 200,000 points. సో ఇంకొక 3 మిస్సింగ్, అవి కనిపెట్టగలరా? చీజ్ ఒకటి ప్లేట్ లో చీజ్ మిస్సింగ్. అక్కడ లేదు. అక్కడ ఒక బటర్ఫ్లై లాంటిది మిస్సింగ్. అదే ఫిష్ కి చేప అనుకుంటా. ఆ రెండు. ఇంకోటి ప్లేట్ లో చీజ్ చెప్పారు, అక్కడ బటర్ఫ్లై చెప్పారు. 2 కింద పిక్చర్ లోనే చైర్ కింద. సో వెల్ ప్లేడ్. తగిట 1000 points. ఓకే, సో సాధారణంగా మ్యూజిక్ కాకుండా ఇంకే వాటిలో ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? నేను యాంకరింగ్, డాన్స్, ఫోటోస్. మంచి ఫోటోగ్రాఫర్. అవతరాలు తీస్తారా, మీకు మీరు తీసుకుంటారా? రెండు చేస్తుంది. అవతరాలు తీసిన వాళ్ళు గుర్తుపట్టగలరా? అందులో ఇంచుమించుగా అలాగే వస్తారు, ఆల్మోస్ట్ అలాగే వస్తారు వాళ్ళు. వెరీ గుడ్. భంగిమ. మీరు మేస్తారు, వంట చేస్తారా మీరు? ఎవరైనా తింటారా? ఎలా ఉంటారు వాళ్ళు తిన్న తర్వాత? బానే ఉంటారా? మీరు ఎన్నాళ్ళ నుంచి జిమ్ చేస్తున్నారు? నేను ఇలా ఉండడానికి చాలా ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను. ఇదే మెయింటైన్ చేస్తున్నాను. సిన్స్ 5 years ఇలా మెయింటైన్ చేస్తాను. అలా ఫిక్స్ అయిపోయాను. చాలా బాగుంటుంది. మెటల్ డిటెక్టర్ లోను, ఎయిర్పోర్ట్ లో అన్నింటిలో స్ట్రైన్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆయన. సో ఇప్పుడు తందానా గ్యాంగ్, ఇప్పుడు మీరు ఆడతారు ఈ సేమ్ టు సేమ్ రౌండ్ 200th ఎపిసోడ్ లో. ఎవరు ఆన్సర్ ఇస్తారు? తేజస్విని. Here we go. తందానా గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. పైన ట్యూబ్ లైట్. లెఫ్ట్ సైడ్ పైన ట్యూబ్ లైట్. అండ్ సింబల్, క్లబ్ సింబల్ పైన ప్యాడ్. మ్యూజిక్ సింబల్ పైన ప్యాడ్. అండ్ విండోలో బ్లూ కలర్ అదేదో ఉంది, రైట్ సైడ్ విండోలో బ్లూ కలర్ అదేదో ఉందంట. అది ఫోన్ మధ్యలో. ఫోన్ టేబుల్ మీద రూబిక్ క్యూబ్. ఆవిడెవరు? ఆ టేబుల్ మీద రూబిక్ క్యూబ్. కింద క్యాష్ ఉంది, రైట్ సైడ్ డౌన్.
ఓకే పక్కన క్యాష్. ఓకే బాటిల్ మిస్సింగ్. మధ్యలో టెలిఫోన్. మధ్యలో టెలిఫోన్ అల్మారాలో. అక్కడ బీర్ బాటిల్ మిస్సింగ్. లెఫ్ట్ ఏయ్, సైడ్ పక్కన. వైన్ బాటిల్ వైన్ బాటిల్. చైర్ మీద కోమ్. చైర్ మీద కోంబ్. చైర్ మీద కోంబా. ఇక్కడ 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 రైట్ సైడ్ కార్నర్. టైమా. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి విభత్సంగా ఆడారు. వెనక నుంచి కర్ర పట్టుకుని ఎవడో తడుగుతున్నట్టు 60 సెకండ్లో టపీ 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 మని ఆన్సర్స్ అన్ని చెప్పేశారు. సో ఆవిడికి తెలియపోయినా చాలా కాన్ఫిడెంట్ గా అక్కడ టెలిఫోన్ మిస్సింగ్, నేను ఎక్కడా అని అడిగే లోపల దొరికేసింది. సో 8 కి 8 రైట్ ఆన్సర్స్. వెరీ వెల్ డన్, సూపర్. సో వాళ్ళకి సింగింగ్ కాకుండా ఒకళ్ళు వంట చేస్తారు, ఒకళ్ళు జిమ్ చేస్తారు, ఒకళ్ళు ఫోటోలు దిగుతారు. మీరేం చేస్తూ ఉంటారు? నేను పడుకుంటూ ఉంటాను. పడుకుంటూ ఉంటారు. మెలకు వచ్చినప్పుడల్లా ఏం చేస్తూ ఉంటారు? వెలుగు వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు ఫోన్ చేస్తుంటారు. సో సింగింగ్ కాకుండా ఇలా నిద్రపోవడం కాకుండా ఇంకేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? డాన్స్ చేస్తాను, టీవీ చూస్తాను. ఓకే, డాన్స్ చేసినప్పుడు అందరు చూస్తారా? అందరు చూస్తారా డాన్స్? చూస్తారు. కాలేజ్ లో పెర్ఫార్మెన్స్, స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారా? ఓన్లీ సింగింగ్, డాన్స్ ఎప్పుడు ఇయ్యలేదు. కాదు, సింగర్ అని తెలిసిన దగ్గర నుంచి పాప అన్ని ఈవెంట్లు పాడించేస్తారు కదా. ఇంకేమైనా వచ్చా? అదే పొద్దున్నే జనగణమన మొదలెట్టి ఈవినింగ్ టాటా బాయ్ బాయ్ వెళ్ళాలంటే అదే భయంగా ఉంటుంది. ఎక్కడ హారతి అనగానే హారతి పాట అందుకోమ్మా. అండ్ అదే ఆవిడ అన్నట్టు ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళినా చనిపోయినా కూడా ఇంటికి వెళ్తే పాడిచ్చేస్తున్నారు. ఆయన చనిపోయాడమ్మా, ఒక్క పాట పాడమ్మా. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాము. తగిట గ్యాంగ్ విత్ 1000 పాయింట్స్ అండ్ తందానా గ్యాంగ్ విత్ 1600 పాయింట్స్. సెకండ్ రౌండ్ కి వచ్చాం మనం. ఎక్కువ టెన్షన్ పడకండి, చాలా సింపుల్ గా ఉంటుంది. 200th ఎపిసోడ్ లో సెకండ్ రౌండ్ కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వస్తారు, ఒకళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు. యాజ్ యూజువల్ మీకు ఇష్టమైన పని జరుగుతూ ఉంటుంది, మ్యూజిక్ వస్తూ ఉంటుంది. మీ టీం పార్ట్నర్ ఇక్కడ నుంచి నేను చెప్పిన చీటీలో ఉన్నది బయటికి చదువుతారు. హెడ్ ఫోన్స్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ లిప్ యాక్షన్ బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారని గెస్ చేయాలి. రైట్ గెస్ చేస్తే 200 పాయింట్స్ వస్తాయి. ఓకే, మీకు 120 సెకండ్స్ టైం ఉంటుంది. చాలా సింపుల్ వర్డ్స్. మీ నలుగురిలో ఎవరిద్దరికి ఎక్కువ పిచ్చింది? పిచ్చా నాకే. మీరే ఆడుతున్నారు అయితే. ఓకే, మీతో పాటు ఇంకొంచెం పిచ్చున్న వాళ్ళు ఎవరున్నారు? ప్రసాద్ అన్న. ఓకే, కమాన్ ప్రసాద్. మ్యూజిక్ ఆన్. Music disco యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వల్లంకి పిట్ట. హ్యాండ్స్ బ్యాక్. బల్లంకి పిట్ట. బల్లంకి పిట్ట. బల్లంకి పిట్ట. బల్లంకి పిట్ట. బల్లంకి పిట్ట. బల్లంకి పిట్ట. కళ్ళ జోడు. కళ్ళ జోడు. కళ్ళ జోడు. కళ్ళ జోడు. కళ్ళ జోడు. ఎంటర్టైన్మెంట్. 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 ఎనిమల్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్ ది డ్రాగన్. ఎంటర్. ఎంటర్టైన్మెంట్. ముందడుగు. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. కచోరీ. కచోరీ. కోడిగుడ్డు.
కచోరీ బాస్ బాస్ తీయాలి తీ చేంజ్ అవుతారా ప్లేస్ చేంజ్ అవ్వాలా కొద్ది లెఫ్ట్ నుంచో లేదు కాదు మామూలుగా చేంజ్ అవుతాం. మ్యూజిక్ ఆన్ Music. Disco. ఓకే టైం స్టార్ట్ జంతర్ మంతర్ జంతర్ మంతర్ ఛత్రపతి జంతర్ మంతర్ కాకరకాయ కాకరకాయ కాయ కాకర కాకరకాయ నల్ల కళ్ళు నల్ల కళ్ళు కళ్ళజోడు నల్ల కళ్ళు అవుతాడేంటి ఆన్సర్ చెప్పకుండా నల్ల కళ్ళు పిచ్ అంటారండి దీన్ని నల్ల కళ్ళు నల్ల కళ్ళు పాడుతా తీయగా పాడుతా తీయగా పాడుతా తీయగా సో పాడుతా తీయగా రైట్ ఆన్సర్ నల్ల కళ్ళు చెప్పలేదు కాకరకాయ చెప్పాడు జంతర్ మంతర్ చెప్పలేదు కచోరీ చెప్పలేదు ఎంటర్టైన్మెంట్ అసలు చెప్పలేదు ముందు అడుగంట ఎంట్రన్స్ కళ్ళజోడు చెప్పాడు వల్లంకి పిట్ట చెప్పలేదు సో 3 రైట్ ఆన్సర్ మామూలుగా అయితే 100 ఈ రోజు 200 కాబట్టి ఇంటూ 200 600 పాయింట్ సూపర్ మచ్చి సూపర్ మచ్చి మాక్సిమం ఎన్ని చెప్తారనుకుంటున్నారు డిపెండ్స్ 4 రఫ్ గా 3 అనుకుందాం 3 కనుక రైట్ ఆన్సర్స్ చెప్తే మీరు 3 కానీ 3 కంటే తక్కువ చెప్తే మీకు పనిష్మెంట్ ఉంటుంది 3 కంటే అబోవ్ ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ ఓకే ఎవరా ఇద్దరు పిచ్చున్నోళ్ళు బృందా అండ్ శ్రీకాంత్ రండి కమాన్ లెట్స్ ప్లే ఆ మ్యూజిక్ ఆన్ Music. Disco. your time starts in 3 2 1 గోకులంలో సీత గోకులంలో సీత గోకులంలో సీత గోంగూర గోకులంలో సీత సీత చిక్కుబుక్కు రైలే చిక్కుబుక్కు రైలే చిక్కుబుక్కు రైలే అప్పులప్పారావు అప్పుల అప్పారావు అప్పులావు రావోయి చందమామ రావోయి చందమామ రాబోయే చందమామ అది కష్టమైంది ఇద్దాం అప్పుడప్పుడు అప్పుడు అబ్బులు అప్పుడు డ అమ్మోరు అప్పుడు అప్పుడు అబ్బో అప్పుడు అప్పుడు అప్పులు డు డ డ ప్రొనౌన్స్ చేయి అప్పుడు డు అప్పులు అప్పులు అప్పుడు అమ్మోరు కరెక్ట్ అప్పుడు అమ్మోరు లాస్ట్ వికెట్ లాస్ట్ వికెట్ రాశి రాజంట లాస్ట్ రాజీ విశ్వక్సేనుడు విశ్వక్షేణుడు రైట్ ఏంటి విశ్వక్సేనుడు రైట్ ఆన్సర్ లాస్ట్ వికెట్ చెప్పలేదు అప్పుడు చెప్పలేదు రావోయ్ చందమామ ఎస్ అప్పులప్పారో ఎస్ చిక్కుబుక్కు రైలే ఎస్ గోకులంలో సీత ఎస్ 1 2 3 4 5 into 200,000 points.
సో మీకు వచ్చా మాది విశ్వక్సేనుడి పుత్రరత్న తస్కసం బొట్లు విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. చూసా ఎంత బాగా చెప్పింది ఆవిడ. పద్యాలు వచ్చా మీకు? అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఓకే నువ్వమ్మా. మేడి పండు చూడు, వేడి పండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులుండు తిరిగి వాని మదిని బింకమీ లాగురా విశ్వదాభిరామ వినురవేమ. చూసా మీ చెల్లి. సరే అయితే చిట్టి చిలుకమ్మ చెప్పు, న్యాయక బయట పెట్టి చెప్పాలి. అదెలా చెప్తారు? చెప్తారు, ఎందుకు చెప్పరు? ట్రై చేయి. గురుగారు ఇప్పుడు మీరు పాట పాడతారు. పాటలో ప్రతి పదం తర్వాత ఓ అన్నారు. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్షకుడో. ఇది ఒరిజినల్ ట్రాక్. ఓకే, ఈ పాటలో ప్రతి పదం తర్వాత ఓ అనాలి. భైరవుడో ఓ భాస్కరుడో ఓ భార్గవుడో ఓ రక్షకుడో ఓ. నడితొచ్చే నర్తన శైలి ఓ పరిగెత్తే పరాక్రమ శైలి ఓ. వీళ్ళు ఏది అడిగినా రాగతాలను కలిపేసుకుంటున్నారు వీళ్ళు అన్నిటిని. సో తందానా గ్యాంగ్ విత్ 2600 అండ్ తగిట తగిట విత్ 1600. అప్పుడే 200 అయిపోయా. అసలు ఎంత ఫాస్ట్ గా అయిపోయా తెలుసా మాకు 200. ఎంతమంది 200 అంటే లెక్కేసుకోగా 8 మంది వస్తారు షోకి. 1600 మంది అంటే ఫస్ట్ అందరూ 8 గర్ల్స్ అన్నారు. నేనే వద్దు భయం వేస్తుంది నాకు కూడా అని చెప్పాను. లేకపోతే అప్పుడు 16 మంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు ఇప్పటికి ఆ షోలో. అంటే ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఈ 3వ రౌండ్కి వాళ్ళని కూడా మార్చేస్తారు. కనీసం మా ఎపిసోడ్ లో ఈ 1600లో 800 మంది అబ్బాయిలు 800 మంది అమ్మాయిలు ఉండగా అందులో ఈ మిగతా 800 మంది అబ్బాయిలు మాక్సిమం అందులో 500-600 మంది గెటప్ మార్చి ఒక రౌండ్ లైనా కనిపిస్తారు. ఆ రౌండే ఈ 3rd రౌండ్ జంబలగడి పంప. మీరు చాలా సార్లు పాటలు పాడుంటారు, జనాల్ని భయపెట్టడానికి అప్పుడప్పుడు డాన్స్ కూడా చేస్తుంటారు. కానీ ఇలా స్కిట్స్ కానీ డ్రామాస్ కానీ ఎప్పుడైనా ప్రాక్టీస్ ఉందా స్కూల్లో కాలేజీలో? మీలో ఉన్న కళను నేను తవ్వి బయటికి తీద్దామని చెప్పి ఈ రౌండ్ లో మీకు ఆ ప్రోత్సాహం అందిస్తున్నాను. మీదేం పోయింది, మీరు చేసి వెళ్ళిపోతారు, వాళ్ళుగా తట్టుకునేది. సో మీ సైడ్ నుంచి ఏం స్కిట్ చేయబోతున్నారు? ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్న సింగర్ పడే బాధలు వాడిని ఏ స్థితికి తీసుకెళ్తాయి అనేది. సో ఎవరా కొత్త సింగర్? ఫన్నీగా చూపిస్తాను. ఎవరా కొత్త సింగర్? మా ప్రసాద్ ఎంఎస్ ఫ్రెష్ న్యూ సింగరా? ఓకే, మీ ముగ్గురు ఎవరు? నేను హోటల్ కి వచ్చే ఒక కస్టమర్ ని. సో ఇది హోటల్లో జరుగుతుంది. ఇది ఒక హోటల్లో జరుగుతుంది. హోటల్లో జరుగుతోంది. ఆయన సరికొత్తగా పైకి వస్తున్న సింగర్. ఆయన ఆకలి బాధ తట్టుకోలేక రోడ్ల మట్ట తిరుగుతూ వస్తాడు. మీరు హోటల్లో భోజనం చేయడానికి వచ్చారు. హోటల్లో సర్వర్ ని, క్లీనర్ ని, ఓనర్ ని. ఓ ఆల్ ఇన్ వన్. మీరు బలంగా ఉన్నారు, మీరే ఉండాలి అలాంటి పాత్రలో. ఓకే, ఈవిడెవరు? గెస్ట్ క్యారెక్టర్ వచ్చి అలా స్పెషల్ అపీరెన్స్. స్పెషల్ అండ్ నేనేమో చప్పట్లు కొట్టే పాత్ర. వెరీ గుడ్, వెల్కమ్ దెమ్. పాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదరు. ఇప్పటికి ఏమైందా పొట్ట మీ అందరికి అర్థమైంది అనుకుంటండి. దిస్ ఇస్ ఎంఎస్పి, అదే డిఎస్పి లాగా ఎంతో గొప్పవన్నీ అయిదామని చెప్పేసి ఎంఎస్పి అని పేరు కూడా మార్చుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితులు అంత బాగోలేవు. ఎందుకంటే సింగర్ అవుదామని, మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని, లిరిక్ రైటర్ అవుదామని, ఇలా తెలిసిన కళలన్నింటిలో కాళ్ళు ఎడంకాలు పెడితే అదే ఎడంకాలు పెడితేనే కుడికాలతో తని పంపించారు. ఇదంతా కుదరట్లేదని చెప్పేసి ఈ డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిలిమ్స్ లో కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. ఇంకా అవ్వట్లేదు. ఎందుకంటే మనం వెళ్లే టైంకి వాళ్ళు ఉండరు, వాళ్ళు పిలిచే టైంకి మేము అందుబాటులో ఉండము. ఇన్ని కష్టాలు ఎన్ని పడుతున్నా గానీ ఒకడు మాత్రం మేము టైంకి ఈ పని చేసినా చేయకపోయినా కూడా
ఒకడు మాత్రం వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారంటే ఎవరైనా ఆలోచిస్తున్నారా? మీరేమైనా ఆలోచిస్తున్నారా? తెలియట్లేదా? అదేనండి పొట్ట. చూస్తున్నారా ఎలా ఉబ్బిపోయిందో టైంకి తిండి లేక. తిండి తిని కూడా చాలా రోజులైందండి. లాగేస్తుంది. ఇలా ఇదేంటి ఏదో కాగితం ముక్కలా కనపడుతుంది, ఏంటిది? డబ్బులు రే, డబ్బులు రా కేసీ, డబ్బులు డబ్బులు రా. చాలా రోజులైన చూసి. నువ్వు ఉన్నావు ఇన్ని రోజుల నుండి అవకాశాలు రాకపోయేసరికి అసలు నువ్వు లేవనుకుంటాను. లేదు, నువ్వు ఉన్నావు. ఈ 200తో ఇవాళ పండగే. నువ్వు బిజీగా ఉన్నప్పుడు 200 కూడా ప్రింట్ అయినట్టుంది. ఏదైతేనేమి ఈ 200తో మాత్రం ఇవాళ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్ని కలిపి కొడితే ఉంటుంది మజా. ఓకే, కొద్దిసేపటి తర్వాత హోటల్లో ఈ హోటల్ ఏదో బాగుంది, ఎవరు లేరేంటి? సర్వర్ హలో, వెల్కమ్ టు అవర్ హోటల్ కేసీ వెజ్ అండ్ నాన్ వెజ్. పేరు బాగుందయ్యా. కేసీ ఎవరిది పేరు? నాదే అండి. మీ పేరేంటి పూర్తి పేరు? కృష్ణ చైతన్య అండి. అలా చెప్పాలి, అప్డేటెడ్ గా ఉంటుందని కేసీ అని పెట్టుకున్నా అండి. ఇక్కడ ఏం దొరుకుతాయి? ఇంతకీ మీరేం తీసుకుంటారండి? నేనైతే పాటకు 10,000 తీసుకుంటాను, నువ్వు ఇస్తావా? అయ్యో లేదండి, నేను మన సింగర్నే అండి. నువ్వు సింగర్? అవునండి. ఏదో పాట పాడు చూద్దాం. పాడతా అండి. పాదమెట్టుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా నేను లేనా. చాలా బాగుంది. మంచి మీరు ఏం భవిష్యత్తు ఉంది తీసుకుంటారు నీకు. తినడానికి? తినడానికా? ఏమున్నాయి చెప్పు. పూరి ఉంది, తీసుకుంటారండి? వద్దయ్యా, ఆయిల్ అసలే సన్నగా అయ్యాను ఈ మధ్య. ఆయిల్ సగం నా జుట్టుకే ఉంది, సో పర్వాలేదు, బాగానే ఉంటుందండి. పంచలేసేస్తున్నావు నువ్వు. ఏదో అలా అండి, మామూలుగా అంతే. మరి ఇంకేం తీసుకుంటారు చెప్తారా అండి? నేనా? ఇదేంటిది? ఇంకా సెలవు తీసుకుంటాను. కేసీ వెజిటేరియనా? ఇది మనకు పడదులే. దరిద్ర పక్కనేంటి కేసీ ఒక కస్టమర్ నాన్ వచ్చాడు, వెజ్. వాడు తీసుకోలేదు. ఇది ఓకే మా. ఇక్కడేం ట్రై చేద్దాం, తీయడం తీసుకుంటాడో చూద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పమ్మా. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, చెప్పండి. ఏం తీసుకుంటారు సార్? 1 కోటి రూపాయలు ఇస్తావా? 1 కోటి రూపాయలు ఇస్తావా? ఇంకా సార్ తినడానికి ఏమైనా తీసుకుంటారా చెప్పండి సార్. నువ్వు ముందు మెనూ తీసుకొస్తే తీసుకుంటా. ఓకే సార్. సరే మెనూ వద్దులే గానీ. మీరే అడిగారు కదా సార్. పర్లేదు తీసుకో. ఇదిగో మీ హోటల్లో ఈ చికెన్ బిర్యానీ ఉంటుందా? దొరుకుతుంది సార్. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కైమాలు అన్ని ఓకే, దొరుకుతాయి నాకు సార్. అర్థమైపోయింది. హోటల్లో ఉన్నటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని పట్టుకురామా. ఓకే సార్, రాసుకోమంటారా సార్? రాసుకోమా. చెప్పండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఓకే చేపల సార్, పులుసు, కొంచెం చెప్పండి సార్. రాసావా? ఓకే సార్, ఓకే సార్. సార్ చిన్న డౌట్, ఇంత కొంచెం పెద్ద టేబుల్ తీసుకుంటే బెటర్ సార్, ఎందుకంటే ఇంతమంది వస్తున్నారు కదా. నువ్వేం టెన్షన్ పడకు, మిగిలిపోయినవి కూడా నేనే తినేసి. ఇవన్నీ మీరే తింటారా సార్? నేనే తింటా. అవునా? బాగా తినండి, తీసుకొస్తాను సార్. ఓకే, బాగా తినండి. వీడేంటి ప్లేట్ కంటే పలసగా ఉన్నాడు. మీ ఐటమ్ వడ్డించమంటారా సార్? వడ్డనక్కర్లే, పక్కన నిలబడే. సార్ బాగా తినండి, బాగా తినండి. ఓకే, చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది. ఐటమ్స్ ఎన్ని రోజులైంది. అహహ మటన్ ముక్క, అహహ చికెన్ బెగ్గు, అహహ కోడి లెగ్గు, ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నామోదే తీరనిది. ఆహా మూలుగా. ఏమయ్యా కేసీ, ఇది రావట్లేదయ్యా. సార్ ఇందాక కూడా ఒక అబ్బాయి చెప్పినప్పుడు అలానే కూరలో వేసాను, అయినా రావట్లేదు సార్. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. వెళ్ళు. ఏమయ్యా? సార్ సార్ చెప్పండి సార్. హ్యాండ్ వాష్ అయ్యా. ఓకే సార్, ఇదిగోండి సార్ మీ ఫింగర్ బాల్. అలా పెట్టకూడదు. ఓకే సార్, రాయల్టీ ఉండాలిగా. టిష్యూ లేవా? ఓకే ఓకే, వెళ్తున్నాను సార్. మీరు ఏమనుకోకపోతే పేపర్లు తెస్తాను, దాంతో చేసుకుంటారా సార్? అంటే పేపర్లు మంచిగా వాడతారు. పోనీ నువ్వు వచ్చే లోపు ఈ చెయ్యి నేను గానీ నువ్వు గానీ నాకుంటూ కూర్చుందామా? మీ ఓనర్ పిలిచాయా? మీ ఓనర్ నాకుంటూ కూర్చుంటా. నేనే ఓనర్ సార్ ఇక్కడ. నువ్వే ఓనరా? అయితే నువ్వే నాకు. ఓకే సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, తీసుకొస్తాను సార్, కొంచెం కూర్చోరా ప్లీజ్. వెళ్ళి తీసుకురా. ఈ పనే బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్. ఓనరు నువ్వే, సర్వరు నువ్వే. థ్యాంక్ యూ సార్. బిల్లు సార్. బిల్లు ఏంటయ్యా? ఇదిగో మా బిల్లులు గట్రా ఏం అవసరం లేదు,
పండగ చేసుకో. ఓకే సార్. సార్ ఇది 200 రూపాయల నోట్లో ఉంది సార్, ఒకసారి బాగా కళ్ళతోటితో చూడరా సార్. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. భారత ప్రభుత్వం ఇంకా ఈ నోట్ రిలీజ్ చేయలేదు సార్. అవును, మీకు అంట్లు తోవడం గిన్నెలు కడగడం ఏమైనా వచ్చా సార్? వచ్చా. ఏం మాట్లాడుతున్నావురా? ఆస్కార్ తీసుకోవాల్సిన చేయిరా ఇది, దీంతో అంట్లు తోమంటావా? పర్లేదు, ఎడం చేయండి. రండి సార్, రండి. Hey, రండి సార్, రండి సార్. ఓకే, వెరీ వెల్ డన్, సూపర్ గా చేశారు. అండ్ మీలో యాక్టర్స్ కూడా ఇంత దాగున్నారని నాకు ఈ రోజే తెలిసింది తెలుసా. నేను ఇప్పటివరకు ఓన్లీ సింగర్స్ అనుకున్నాను. బాబా మీరు పాడుతూ యాక్టింగ్ చేసేయగలరు. ఎలా అయితే పాడుతూ యాక్ట్ చేస్తారో అలా ఇప్పుడు బాగా యాక్ట్ చేశారు అంటాను అన్నమాట నేను. ఓకే, వెల్ డన్, సూపర్. మా ఈ 200th ఎపిసోడ్ స్పెషల్ కిక్ లో ఇప్పుడు తందానా గ్యాంగ్ మీరు ఎలాంటి స్కిట్ చేయబోతారు? ఇది ఒక పెళ్లి చూపుల ఎపిసోడ్ యాక్చువల్ గాను. భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది నాకు. ఏం జరుగుతుంది? మన శ్రీకాంత్ పెళ్లి కొడుకు. శ్రీకాంత్ పెళ్లి కొడుకు ఎన్నోసారి? 200 సార్. 200 ఫస్ట్ టైం 200 200 అన్ఫార్చునేట్లీ తేజస్విని కూడా 200 పెళ్లి చూపు. 200 పెళ్లి చూపులు. వాట్ ఏ కోఇన్సిడెన్స్. సో శ్రీకాంత్ తండ్రి నేను. నాకు అర్థమైపోయింది. తేజస్విని తల్లి బృంద. ఈయనకి ఈవిడికి ఓకే. సో పెళ్లి చూపులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని. వెరీ గుడ్. పెళ్లి చూపులు చాలా భయంకరమైన సిచ్యువేషన్ లైఫ్ లో. ఆ సిచ్యువేషన్ ని ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఎనాక్ట్ చేయబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెంత గౌరంట. టామ్ టామ్ టామ్. తేజు, ఇదిగమ్మా నీకోసం బిర్యానీ చేశాను, బిర్యానీ తిను. అబ్బా అమ్మ నాకు ఆకలిగా లేదు. తినమ్మా, కష్టపడి చేశాను. అబ్బా ప్లీజ్ నాకు ఆకలిగా లేదు మమ్మీ. నువ్వు తినక తినకనే ఇలా సైజ్ 0 తయారయ్యావు. అమ్మా అంత పిచ్చిగా వెర్రిగా ఆలోచించుకో. హీరోయిన్స్ అందరూ 0 సైజ్ గురించి పోటీలు పడుతుంటే నేను అలానే ఉంటే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? వాళ్ళు హీరోయిన్స్, వాళ్ళు సైజ్ 0 గురించి చేస్తే నాకేంటి, ఎలా చేస్తే నాకేంటి? నువ్వు నా కూతురువి, నువ్వు నా కూతురులా ఉండాలి. త్వరలో చెప్పు. అయినా ఇప్పటి వరకు వచ్చిన 200 పెళ్లి చూపులు నిన్ను చూసి నువ్వు సైజ్ 0 నంబరు మెన్షన్ చేయనక్కర్లేదు. నువ్వు సైజ్ 0 ఉన్నా అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. ఇంకొంతమంది అయితే నన్ను నీ కజిన్ అనుకొని నన్ను పెళ్లి చూపులు చూస్తున్నారు. అలా సాటిస్ఫై అయ్యావా? ఈరోజు నీ పెళ్లి చూపులు గుర్తున్నాయా? ముందే 200 పెళ్లి చూపు కరెక్ట్ గా చేసుకొని మాటి మాటికి నంబర్ మెన్షన్ చేయనక్కర్లేదు. లోపలికి వెళ్ళి రెడీ అవ్వమ్మా. ఓకే. బాగా చదువుకుని మంచి పొజిషన్ లోకి రావాలి, లేకపోతే ఓ ప్రదీప్ లా యాంకర్ అయ్యి మంచి పెద్ద సెలబ్రిటీ అవ్వాలని అనుకుంటే మాడు పాటలు ఆటలు అంటూ తిరుగుతున్నాడు. అరే ఎక్కడరా? రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. కూర్చోండి కూర్చోండి. నమస్తే. ఏం తీసుకుంటారు? మీరు తీసుకొస్తే అమ్మాయిని తీసుకుంటా. తేజు, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. కృష్ణార్పణం. ముందు పాటలు ఆపి నాన్న రమ్మంటారు నాన్న. మీ పేరండి? చెప్పిందిగా తేజు. ఎందుకో ఇంత ఫోజు? పాటలు పాడడం కానీ డాన్స్ చేయడం కానీ వచ్చా? ఏంటి? పాటలు పాడడం కానీ డాన్స్ చేయడం కానీ వచ్చా? ఆపరా ఆపరా ఆపరా. నేనేం మాట్లాడాను, నన్ను ఆపమంటున్నావు? ఏమైందండి? కెమెరాకి ఫోజ్ ఇస్తుందండి అంతే. తరతరాలుగా ఇదే పెళ్లి కొడుకు, అదే సీటు, అదే తండ్రి, అదే సీటు, ఇదే తల్లి, ఇదే పెళ్లి కూతురు. మరి ఆ గ్రూప్ నుంచి తెమ్మంటారా? ఏంటి? ఆ గ్రూప్ నుంచి తెమ్మంటే తెస్తాం. ఇంకా మారా మీరు? అప్డేట్ అవరా? ఎలా డాడీ అప్డేట్ అవ్వమంటారు ఇలాగా? నువ్వేం మాట్లాడనక్కర్లేదు. ఇక్కడ నీకు మాట్లాడే అర్హత లేదు. నేను మాట్లాడతాను, నువ్వు విని. ఆర్య సినిమా చూసావా? చూసాను. అందులో క్యారెక్టర్స్ మార్చుకుంటారు తెలుసా? డాడీ ఎక్కువ క్వశ్చన్లు అడిగేస్తుంది, వెళ్ళిపోతాం. పర్లేదు ఉండండి. అందులో క్యారెక్టర్స్ మార్చుకుంటారు తెలుసా? తెలుసు. ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురు, నేను పెళ్లి కూతురు. డాడీ ఊన్లేరా, ఎలాగో 200 పెళ్లి చూపు కానిచ్చేసేయి. ఏంటి? మా నాన్న చెప్తున్నాడు కాబట్టి వస్తున్నాను. ఆహా. నీ పేరేంటి? శ్రీకాంత్ అండి. ఏ శ్రీకాంత్? యాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శ్రీకాంత్? ఇప్పిలి శ్రీకాంత్. ఇప్పిలి శ్రీకాంత్. ఏం చేస్తుంటావు? పాటలు పాడుతుంటారు. వేలం పాటల?
డాడీ దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. చెప్పు. సినిమా పాటలు పాడుతుంటారు. ఏం సినిమా పాటలు? కొత్తగా వచ్చేవి, పాతగా వచ్చేవి. ఏదో పాత పాట పాడి చూద్దాం. శంకరా నాద శరీరా పరా. నువ్వా పరా. బాబోయ్, అది గాన గంధర్వులు బాలుగారు పాడితే తప్ప వినలేం బాబు. నీలాంటి వాళ్ళు అసలు పాడకూడదు. దయచేసి కొంచెం ఏదైనా మోడర్న్ సాంగ్ పాడు. వద్దురా సోదరా నీకు చెప్పాను పెళ్ళి వద్దురా అని. ఆగరా బాదరా నువ్వు వెళ్ళి గోతులో పడద్దురా. నువ్వు ఆపు. శుభమా అని పెళ్లి చూపులు జరుగుతుంటే ఈ పాట పాడతాడేంటి? డాడీ నన్ను ఏ పాట పాడొద్దంటుంది డాడీ. ఒక మంచి మెలడీ పాడు. గుండెల్లో ఏముందో నా కళ్ళల్లో తెలుస్తుంది. గుండెలే సరిగ్గా పెట్టుకుని వాడివి, గుండెలో ఏముందో ఎందుకు నీకు? ఓకే మమ్మీ, ఓకే చెప్పేసేయ్. ఆ అబ్బాయిని అడ్జస్ట్ చేసేయ్. కొంచెం వంటలు అవి నేర్చుకోమని చెప్పు. చెప్పింది కదండి మా అమ్మాయి, సేమ్ అంతే వంటలన్నీ నేర్పించేసి నాతో నువ్వు కూడా రా. నేను చేంజ్ పెళ్లి ఓకేనా? ఏమండి మరి డాడీ. మాకు ఓకే పెళ్లి మరి. డాడీ పెళ్లి ఇక్కడ ఒక అమ్మాయి బాగుంది డాడీ, ఇక్కడ వద్దు. ఏంటి పర్లేదులేండి. ఏంటి ఈ 200 పెళ్లి చూపైన ఓకే చేసుకోకపోతే ఏం లేదండి, ఈ పెళ్లి చూపైనా చాలా బాగా ఓకే చేసుకుందాం అని చెప్తున్నాను నేను. చాలా ఎలా చెప్తా డాడీ. ఈ పెళ్లి ఓకేనండి. మా అబ్బాయి మీ అమ్మాయికి ఓకే, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. 200 వెరైటీస్ ఫుడ్ ఉండాలి, 200 రకాల చీరలు ఉండాలి, 200 రకాల నగలు ఉండాలి. 200 కూర్చో. సో ఈ 200 రకాల అన్నిటికీ ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ కి నీకు ఓకే అయితే మీరు మాకు అంతా ఓకే. కానీ డాడీ ఒకసారి ఇట్రా. నువ్వు 200 అడుగుతుంది, 200 కోట్లు అడగదు కదా. కట్నం మాకు 200 కోట్లు అడుగుతారేమో అని భయంగా ఉంది. అదంటే నేను మేనేజ్ చేసుకుంటానండి, మీరు దాని గురించి ఏం భయపడతారు. మీరు మేనేజ్ చేస్తారండి. 200 కోట్లు మా దగ్గర ఉండాలి కదా. పర్లేదు, 200 కోట్లు అడుగు, 1 కోటి అడుగుతాం. 200 ఎందుకు అసలు? అంటే ఈ రోజు ప్రదీప్ గారికి షో 200 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. సో దానికోసం పొద్దు నుంచి 200 అని కలవరిస్తాం అంతే. అయితే మనం ఒక పని చేద్దాం, ఈ హ్యాపీనెస్ ని వాళ్ళతో కూడా షేర్ చేసుకుందాం. స్టూడియో ఉంది కాబట్టి. ఏమిటి హ్యాపీ న్యూస్ అంటున్నారు? ఏమిటి వేదవది? ఏమిటి? మా అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి 200 పెళ్లి చూపు ఖాయం అయింది. మై డీప్ కండోలెన్సెస్. థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెల్ డన్, సూపర్. స్కిట్ చేస్తే చేసావు కానీ అలాంటి తొందరపాటు పనులు ఇంకేం చేయకు నాన్న. ఓకేనా? వెరీ గుడ్, కంప్లీట్ అయిపోయింది ఏంటి? ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, వెరీ వెల్ డన్, చాలా బాగా చేశారు. అసలు బేసిక్ గా కొడుకు కంటే తండ్రి యంగ్గా ఉన్నాడు. మంచి కాంబినేషన్ సెట్ అయింది మీ నలుగురికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ. తగిట గ్యాంగ్ సూపర్ గా చేశారు. సో హైయెస్ట్ స్కోరు 600 పాయింట్స్. బాగానే వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. సో దీన్ని బట్టి న్యాయాలు 600 పాయింట్స్. సో థర్డ్ రౌండ్ అయిపోయేటప్పటికి మా 200th ఎపిసోడ్ స్పెషల్లో తగిట 2200 అండ్ తందాన 3200. సో లాస్ట్ రౌండ్ కి వచ్చాం. చాలా ఈజీగా, చాలా సింపుల్ గా ఉంటుంది చూసే వాళ్ళకి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ గ్యాంగ్ లోంచి ఒక వీర నారి వచ్చి బెలూన్ మీద ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు మేము 4 పిక్చర్స్ చూపించి 4 క్వశ్చన్స్ అడుగుతాం, ఒకదాని తర్వాత ఒకటి. ఈచ్ క్వశ్చన్ అడిగిన తర్వాత గో అనగానే హాప్ చేసుకుంటూ మీకు డయాగ్నల్ గా మూలగా ఉన్న డైమండ్ ని తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ కి 400 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ కి -200 పాయింట్స్. ఓకేనా? సో స్కోర్లు చాలా తారుమారవుతాయి. మనం వాళ్ళకంటే 1000 తక్కువ ఉన్నాం. చాలా సింపుల్. పడేలు మనం 2 ఆన్సర్లు చెప్తే వాళ్ళ దగ్గర ఉంటాం. ఓకేనా? ఓకే, లాస్ట్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఎవరు వస్తున్నారు? షూర్? ఓకే, ఇట్ సైడ్ ఎవరు వస్తున్నారు? బృందా వస్తుంది. రండి, కమాన్.
ఓకే కూర్చోండి బెలూన్ మీద. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. తిరువెన్నెల గారు, బాలు గారు, జానక్ గారు, ఇళయరాజా గారు, చిత్ర గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ Singers. 200 మార్క్ ఎప్పుడో దాటేశారు. 200 సినిమాలు, 200 పార్టీల. సో అందుకనే వాళ్ళందరూ ఫోటోలు వచ్చాయి. లెజెండ్స్ వాళ్ళందరూ. అండ్ అందులోనూ ఆ సర్కిల్ నుంచి బాలు గారి ఫోటో సెలెక్ట్ అయింది. అండ్ మీ అందరికీ నాకు తెలిసి మొదటి గురువు అండ్ మిమ్మల్ని అందరినీ మా అందరికి పరిచయం చేసిన గురువు బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఆయన మీద క్వశ్చన్ అడుగుతాను నేను. ఓకే. బాలు గారు ఒకే సినిమాలో అన్ని పాటలు చాలాసార్లు పాడారు. బాలు గారు అన్ని పాటలు పాడిన ఏదో ఒక సినిమా పేరు. గో. బెలూన్ అవసరం మీరు ఇటు రండి. ఓకే వాళ్ళ ఆన్సర్ చెప్తే -200. ఓకే. ఓకే ఆన్సర్ ఆవిడ ట్రై చేస్తే నేను క్లూ చెప్తానమ్మా. ఏదో ఒకటి ఏదో సినిమా. ఏంటి? అబ్బా ఏమో పిచ్చోడు అయ్యాడు. అబ్బా అలా ఎలా ఇస్తారమ్మా? నిరీక్షణ. మీరేను నిరీక్షణ. నిరీక్షణ రాంగ్ ఆన్సర్. ఆ ట్యూన్ నేను పాడిన పాట అభినందన సినిమాలోది. అవన్నీ బాలుగారే పాడారు ఆ సినిమాలో, ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్ లో. సో రాంగ్ ఆన్సర్ చెప్పడంతో మీరు 3000కి వచ్చారు. మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే 2200 లో ఉన్నాం. బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. అన్నం పెట్టుకోండి. ఓకే మీరు చూసిన ఈ పిక్చర్ లో ఉన్న విగ్రహం ఫేమస్ గుడిలోది. ఆ గుడి ఏం గుడి? గో. పర్లేదు రా మామూలు నడుచుకుంటారా? ఎస్ ఇటు తిరిగమ్మా. వాళ్ళకే చూడకుండా. బాసరా. ఎక్స్పెక్టింగ్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. తగిట 2600 పాయింట్స్. కందానా 3000 పాయింట్స్. మనం ఇంకా 400 లీడ్ లో ఉన్నాం, అంటే ఒక రైట్ ఆన్సర్ లీడ్ లో ఉన్నాం మనం. సో 2 క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఎక్స్చేంజా? ఎక్స్చేంజ్. కంటిన్యూ. ఓకే రైట్. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. ఓకే మీరు చూసిన ఈ పిక్చర్ లో సాధారణంగా పాటకు కానీ మ్యూజిషియన్ కానీ ఆ మ్యూజిక్ నోట్స్ ఉంటాయి కదా, సింబల్స్. ఈ పిక్చర్ లో ఆ మ్యూజిక్ నోట్ సింబల్స్ ఎన్ని ఉన్నాయి? గో. ఓకే ఎస్ 3 ఉన్నాయి మ్యూజికల్ నోట్స్. అష్టాలక్ష్మి అష్టాలక్ష్మి వేర్ ఇస్ దానే అన్న అష్టాలక్ష్మి. ఎస్ ఆన్సర్. ఏమిటి మధ్యలో చెప్పు. ఎదిరిస్తారండి మీరు? ఆవిడకి ఆ మాత్రం ఫ్రీడమ్ ఇవ్వరా ఆడడానికి? తొక్కేస్తారండి సీనియర్లు అంటే. చూసమ్మా ఎలా మాట్లాడతారు. నువ్వు చెప్పమ్మా ఆన్సర్. 3. నీకేదనిపిస్తుంది? 3 అమ్మా. ఓకే
రాంగ్ ఆన్సర్, -200. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సో రైట్ ఆన్సర్ 8. అష్టాలక్ష్మి అష్టాలక్ష్మి అని పాడబడంటే 8 ఉన్నాయి అని అర్థం. 8 అని చెప్తున్నా కదా నేను, అష్టాలక్ష్మి అని. తగిట తగిట 2600 పాయింట్స్. తందానా తందానా 2800 పాయింట్స్. లాస్ట్ అండ్ ఫైనల్ పిక్చర్, ఇద్దర్లో ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళే ఇవాల్టి విన్నర్స్. సో బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ఏదైతే సినిమా ఉందో ఆ సినిమాలో లీడ్ యాక్టర్ గా ఎవరైతే యాక్ట్ చేశారో ఆయన ఉన్నారు కదా, విన్నర్. ఆయన పేరేంటి? స్టార్ట్ చెప్తున్నారు ప్రతిసారి. ఏముంటది క్వశ్చన్ అడగ వెళ్ళొచ్చా అంట, ఆవిడ ఆల్రెడీ సగం వెళ్ళారు. ఆన్సర్ శంకర్ శాస్త్రి. సోమరాజ్. సోమరాజా. సోమయాజులు. రాంగ్ ఆన్సర్, -200 పాయింట్స్. నిస 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 గరి స నిస స స నిస 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 గ ప జీవి సోమయాజులు రాంగ్ ఆన్సర్. సో మీరు ఏవి ఆడకుండా అక్కడే ఉన్నారు, వాళ్ళు అన్ని ఆడి వెనక్కి వచ్చారు. బట్ అన్ని ఆడారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ కి చాలా అద్భుతమైన సమాధానాలు వచ్చాయి, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కంచి అంటుంది, విజయవాడ అంటుంది ఆవిడ, సోమరాజ్ అంటుంది ఈవిడ. అదే అదే అదే, వెరీ గుడ్. సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. అండ్ మన ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ లో టాప్ లిస్ట్ లో ఉన్న సినిమా అది. మోర్ దెన్ 25 years అయింది ఆ మూవీ వచ్చి, అండ్ స్టిల్ దట్ మూవీ నేమ్ అంటే దాని తర్వాత వచ్చిన థర్డ్ జనరేషన్స్ మనం. సో ఈ జనరేషన్ కూడా ఆ సినిమా గురించి తెలుసు అంటే ఇట్స్ గ్రేట్. సో జేవి సోమయాజులు గారు రైట్ ఆన్సర్ ఇవ్వలేకపోయారు వాళ్ళు. సోమరాజ్, భాగ్యరాజ్ అలాంటివి ట్రై చేశారు. సో 2600 and 2600 ఈక్వల్ స్కోర్స్, వెరీ వెల్ ప్లేడ్. సో మా ఈ 200th ఎపిసోడ్ స్పెషల్లో తకిట తకిట తందానా తందానా 2 గ్యాంగులు విన్నర్సే. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు, వెరీ వెల్ ప్లేడ్. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూరు ఆజీ తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు బెళ్ళజోడు తీసుకొచ్చా ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. బాగా షాపింగ్ చేయండి, బాగా ఎంజాయ్ చేయండి, అండ్ చేస్ యువర్ డ్రీమ్స్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, 200th ఎపిసోడ్ కిక్ షోలో ఇవాళ 8 మంది అద్భుతమైన సింగర్స్ విభత్సంగా పాటలు పాడుతూ ఎంతో బాగా ఎంటర్టైన్ చేశారు మిమ్మల్ని. సో ఇలాగే ఈ వందల ఎపిసోడ్ ఇలాగే ఫినిష్ చేసుకుంటూ మా కిక్ షో మిమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ 200 పక్కన 2-3 సున్నాలు యాడ్ అవ్వాలని కోరుకుంటూ I'll see you again. Tata bye-bye. Good night. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appatakshmi.